సార్ మీరు? నేను సీత నాన్నను. అవునా సార్, మీకు ఫోన్ చేసింది నేనే. చాలా థ్యాంక్స్ అమ్మా. మేము వచ్చామని మా అమ్మాయితో చెప్పు. ఒక్క నిమిషం సార్. అమ్మా, సీత, అమ్మా. నాన్న, ఏడోకమ్మా, కళ్ళు తుడుచుకో. నాన్న, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో నాన్న. నేను ఇక్కడ ఉండలేను. అమ్మ సీత, ఏడవకే, మేము వచ్చేసాం కదా. నీకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు తల్లి. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆ పాపిష్టిది చేసిన పనికి ఇది ఫలితం అనుభవించాల్సి వస్తోంది. నువ్వు ఏడవకమ్మా సీత, ఏడవకు. ఈ ఇంట్లో ఒక్కరు కూడా నన్ను మనిషిగా చూడడం లేదు నాన్న. వీళ్ళకసలు మానవత్వమే లేదు. ఈ ఇంట్లో వాళ్ళందరికీ అందం పిచ్చి పట్టింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. మనుషుల విలువ తెలుసుకోలేని ఇలాంటి దుర్మార్గుల మధ్య నువ్వు ఉండద్దు. అయినా మనుషులకు అందం ఒకటే ఉంటే సరిపోతుందా? గుణం మంచిదై ఉండాలి కదా. నీ మంచితనం రావాలంటే వీళ్ళు 100 జన్మలెత్తాలి. నా బంగారు తల్లి అమ్మ నువ్వు. బాధపడాల్సింది నువ్వు కాదు, వీళ్ళు. కళ్ళు తుడుచుకో. నీ బట్టలు సర్దుకొని రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళమ్మా. ఈ గుమ్మం ముందు ఎక్కువసేపు నిలబడ్డం కూడా నాకిష్టం లేదు. సీత, వెళ్ళమ్మా, వెళ్ళి బట్టలు తెచ్చుకో. వెళ్ళు. నా పక్కన నిలబడే అర్హత కూడా నీకు లేదు. పో అవతలికి. ఏంటమ్మా, బట్టలు సర్దుకుంటున్నారా? మా అమ్మ నాన్న వచ్చారు కదక్క, వాళ్ళతో కలిసి మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరు వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉంది, కానీ ఈ నరకం నుంచి బయటపడ్డమే మీకు మంచిది తల్లి. మీరింకా ఇక్కడే ఉంటే వీళ్ళంతా మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. మెల్లగా మాట్లాడక్క. ఎవరైనా విన్నారంటే
మీ ఉద్యోగం ఊడిపోతుంది. నా వల్ల ఒకరికి మంచి జరగాలి కానీ చెడు జరిగితే నేను భరించలేను. ఎన్నాళ్ళు నన్ను సొంత మనిషిలా చూసుకున్నావు, అదే నాకు ఆనందం. ఎవరూ గమనించకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే అనవసరంగా సమస్యలో ఇరుక్కుంటావు. సరే, వెళ్తానమ్మా. నువ్వెక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలి. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. ఛ! నేను అనుకున్నదేంటి, జరుగుతున్నదేంటి? వీళ్లతో పోరాడి గెలుద్దాం అనుకున్నాను. నన్ను ఇంట్లో నుంచి పంపించడం కోసం వీళ్ళు ఇంతగా దిగజారిపోతారు అనుకోలేదు. అనవసరంగా గొడవలోకి అమ్మా నాన్నల్ని లాగి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఛ! వద్దొద్దు, వెళ్ళకండి. నేను చెప్తున్నాను కదా, నేను చూసుకుంటాను. వద్దు, మీరు దాన్ని ఫాలో అవ్వకండి. ఇప్పుడు నేను ఫ్రెష్గా ఇంకొకటి మీకు మెయిల్లో పెడతాను. నేను చూసుకుంటాను. నేను ఊరికి వెళ్ళిపోతున్నాను. I'll call you back later. 1 minute. నన్ను తీసుకువెళ్ళడానికి మా అమ్మ నాన్న వచ్చారు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీ అందరికీ ప్రశాంతంగా ఉంటుంది కదా. అదే కదా మీకు కావాల్సింది. వినబడుతుందా? దీన్ని నా మెడలో కట్టింది నన్ను ఇలా బాధ పెట్టడానికేనా? సీత, అంత హర్టింగ్గా మాట్లాడకు. మీ అమ్మా నాన్నల్ని రమ్మని చెప్పింది ఎవరో నిజంగా నాకు తెలీదు. అవును, మీకేమీ తెలీదు. తెలిసినా ఉపయోగం ఏముంది? మీరేమీ పట్టించుకోరు కదా. పట్టించుకున్నా మీరు చేయగలిగేదేమీ ఉండదు. ఎలాగైతేనే చివరికి మీ పెన్నిని గెలిపించారు కదా. నేనే ఓడిపోయాను. మా అమ్మా నాన్నల ఆత్మాభిమానం కన్నా, ఆనందం కన్నా నాకేది గొప్పది కాదు. బయలుదేరుతున్నాను.
హలో హలో మహా, చెప్పర్చన. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ అతని పెళ్ళాం వచ్చారు. నేను ఊహించిందే జరిగిందన్నమాట. నువ్వు స్కెచ్ వేస్తే జరగకుండా ఉంటుందా మహా? ఏమంటున్నారు మొగుడు పెళ్ళాలు? ఏమంటారు? రావడమే ఏడుపు ముఖాలతో వచ్చారు. కూతుర్ని వాటేసుకుని బోరున ఏడ్చారు. బట్టలు సర్దుకో వెళ్ళిపోదాం అన్నారు. అది కూడా బట్టలు సర్దుకుంటుంది. ఇంకాసేపట్లో మనింటికి పట్టిన శని విరగడైపోతుంది. నువ్వింటికొచ్చేసరికి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేస్తానులే. అర్చన, నేను వచ్చే వరకు వాళ్ళు గేటు దాటి వెళ్ళకూడదు. వాళ్ళని అక్కడే ఉండమని చెప్పు. దరిద్రం తానంతటి తానే పోతానంటున్నప్పుడు మనమెందుకు మహా అడ్డుపడ్డాం? ఆ పెద్ద మనిషి ఫోన్లో నన్ను ఎన్నెన్ని మాటలన్నాడో నీకు తెలీదు. నేనొచ్చి అతని పొగరనిగేలా 4 మాటలు మాట్లాడాలి. అప్పుడు గాని నాకు మనశ్శాంతుండదు. అది కరెక్టే మహా. అమ్మాయిని మార్చి మనల్ని మోసం చేశారు కదా, వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. పెట్టాల్సిన గడ్డి పెడితేనే గాని ఇలాంటి మందకు బుద్ధి రాదు. నువ్వురా, వాళ్ళని వెళ్ళనివ్వకుండా నేనాపుతాను. సరే అర్చన. మహాలక్ష్మి, పోలీస్ ఆయన తనంతట తనే వచ్చి కూతుర్ని తీసుకెళ్తున్నాడు కదా, అక్కడతో పోని. ఎందుకు అనవసరంగా దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నావు? ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నాకు బాగా తెలుసు. మీరీ విషయాల్లో కలగజేసుకోవద్దు. వెళ్తున్నానమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా సీత. ఇక్కడికి ఇంకా రాను. మాకు కావాల్సింది అదే. ఆలస్యం ఎందుకు, ఇక బయలుదేరు. ఆ బ్యాగీలో ఇవ్వమ్మా. నారాయణ, లోపల పెట్టు. ఆగండి. మహా వస్తోంది, మీతో ఏదో మాట్లాడాలట. నాకెవ్వరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. జరగాల్సిన తప్పు జరిగిపోయింది. నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోయింది. ఎవరిననుకునేం లాభం? దాని తలరాతే బాలేదు. మేం బయలుదేరతాం. చెప్తుంటే అర్థం కావడం లేదా? ఈ ఇంటి నుండి దాన్ని తీసుకువెళ్లాలంటే దానికి మహా పర్మిషన్ కావాలి. మహా ఆజ్ఞ లేకుండా మీరు అడుగు కూడా ముందుకు వేయలేరు. నారాయణ, నువ్వు కార్ స్టార్ట్ చేయి. రామ్మా సీత. ఏంటి గుడ్లు అప్పగించి చూస్తున్నారు? మహాలక్ష్మి కాళ్ల మీద పడి క్షమాపణ అడిగి వెళ్ళండి. మహాలక్ష్మి, కాస్త నిదానంగా మాట్లాడు. తను నిదానంగా ఎందుకు మాట్లాడాలి బావగారు? తనేం మాట్లాడాలనుకుంటుందో అదే మాట్లాడివ్వండి. ఏంటి ఇన్స్పెక్టర్, పోలీస్ వాడివే కదా నువ్వు. నన్ను ఫేస్ టు ఫేస్ కలవడానికి ఎందుకంత భయం?
నేను లేని సమయంలో వచ్చి నీ కూతుర్ని దొంగతనంగా తీసుకువెళ్తున్నావెందుకు? నేనెందుకు భయపడాలండి? నేనేం తప్పు చేశాను? తప్పులు చేస్తున్న వాళ్ళే నన్ను చూసి భయపడాలి. సార్ మీరు మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి. రామ్మా. నో నో అలా తీసుకువెళ్ళడానికి వీల్లేదు. మీరు తప్పు చేశారు. నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే. మేమేం తప్పు చేశామండి? ఆహా, ఎంత అమాయకంగా అడుగుతున్నావయ్యా. ముందు అందంగా ఉన్న పెద్దమ్మాయిని చూపించి ముక్కు మొహం సరిగ్గా లేని చిన్నమ్మాయికి తాళి కట్టించావే, అది తప్పు కదా? నేను రాజేసిన నిప్పు ఇప్పుడు పెద్ద మంటలా రగిలిపోతూ ఉంది. భగవంతుడా, నన్ను నువ్వే కాపాడాలి. మేం మీ దగ్గరకొచ్చి మా అమ్మాయిని చేసుకోమని అడిగామా? మీరే కదా వచ్చి అడిగారు. అవును, మా అంతటి మేమే వచ్చి అడిగాం. అందుకని మమ్మల్ని నిలువునా మోసం చేస్తారా? మీకు కొంచెమైనా సిగ్గనిపించట్లేదు? సిగ్గంటే ఏంటో మానాభిమానాలు ఉన్న వాళ్లకు తెలుస్తుంది. చూడండి, మేము తప్పు చేసామని అంటున్నారు. ఒకవేళ మేము తప్పు చేసుంటే మమ్మల్ని క్షమించండి. ఏమంటున్నావు? తప్పు చేసుంటేనా? అంటే మీరసలు తప్పే చేయలేదంటారా? సరేనండి, మేమే తప్పు చేశాం. ఏం చేయమంటారు? మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం కదా, ఇంకేం చేయమంటారు? మా అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాం కదా, ఇంకా ఏం చేయమంటారు? హలో, మీ పాటికి మీరలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? మాకు జరిగిన నష్టానికి, మాకు కలిగిన కష్టానికి జవాబెవరు చెప్తారు? మర్యాదగా మా మహా కాళ్ల మీద పడి క్షమాపణ అడిగి వెళ్ళండి. ఏంటి బాబు అలా దూరంగా నిలబడి చూస్తున్నావు? ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? మా సీతను పెళ్లి చేసుకోమని మేము నిన్ను అడిగామా? మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారా? ఏంటండి మాట్లాడరు? చెప్పండి. మీరు నన్ను అడిగి నా మెడలో తాళి కట్టారా? సరే, వాడు తాళి కడుతున్నప్పుడు తల వంచింది నువ్వే కదా. ఇష్టం లేకుండానే 3 ముళ్ళు వేయించుకున్నావా? లేక కోటీశ్వరుల ఇంటికి కోడలవ్వచ్చని వాణ్ణి మాయ చేసి పెళ్లి చేసుకున్నావా? అప్పుడు అడగకుండా ఇప్పుడు బెదిరిస్తున్నావేంటి? అంటే మా ఇంటి పనివాడు తాళి కట్టడానికి వచ్చినా నువ్వు ఒప్పుకుంటావా? మాట్లాడవేంటే? అలా ఎవరికి పడితే వాళ్ళకి మెడ వంచుతావా? మేడం, మర్యాదగా మాట్లాడండి. మీరేమన్నా పడతామనుకుంటున్నారా? ఏయ్, ఎందుకు అలా గొంతు చించుకుంటున్నావు? నేను తలుచుకుంటే మీ ఊరికి కూడా వెళ్ళలేవు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ప్రాబ్లం చేస్తున్నావు? ఆగు. ఇలాంటి వాళ్ళకి 4 తగిలిస్తే గానీ బుద్ధి రాదు. కొడతావా? రారా, ఏమండి? కొట్టు. ఏమండి? కొట్టరా చూద్దాం. ఏమనుకున్నావు? ఏమిటి నువ్వు చేసేది? నాన్న, వద్దు నాన్న, ప్లీజ్ చెప్పేది నాన్న. ఆడపిల్ల జీవితం అయ్యో. ఆడుకోవడం కాకుండా ఏమండి? ఇంకా కొడతారంట. ఆగండి. నాన్న, రారా చూసుకుందాం. ఆగండి నాన్న. పోలీస్ డ్రెస్ ఏమండి? లేకపోతే నాన్న, నేనేంటో వద్దు నాన్న. చూపిస్తాను. రారా. ఏమండి? రా, ఏం చేస్తావో చెయ్యి. రా.
దమ్ముంటే రేయ్. రారా, రా. గిరి కొడతావా రారా ఏమండి? కొట్టు. ఏమండి? కొట్టరా చూద్దాం. ఏమనుకున్నావు? ఏమిరా నువ్వు చేసేది ఏమండి నాన్న వద్దు ఓయ్, నాన్న గిరి, ప్లీజ్ రా, నాన్న. ఆగు. ఈ రోజు గిరి, అయిపోయావురా నువ్వు. రారా అయిపోయావు. చూసుకుందాం. ఆగు బుద్ధుందా లేదా నీకు? అమ్మా జరిగిందేదో జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి. మా అమ్మాయిని మేము తీసుకుని వెళ్ళిపోతాం. మీ నుంచి మేము ఏమీ ఆశించడం లేదు. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి.